ఈ ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? మనల్ని బట్టి మన సేవకులు సంతోషపడుతున్నారా? మనల్ని బట్టి మన యొక్క కుటుంబ సభ్యులు సంతోషపడుతున్నారా? మనల్ని బట్టి మన స్నేహితులు సంతోషపడుతున్నారా? గాయనకు శుభమని చెప్పి రాస్తున్నటువంటి వ్యక్తిని గురించి ఎంతో చక్కగా సాక్ష్యం చెప్పగలుగుతున్నారు. మన యొక్క సత్య ప్రవర్తనను ఎలాగ నడుచుకోగలుగుతున్నాం? మన దైనందిక జీవితంలో, మన ఆత్మీయ స్థితిలో సత్య ప్రవర్తన కలిగి నడుచుకున్నట్లయితే ప్రభువుని ఎంతగానో స్తుతించవలసిన వారమే ఉన్నాం. ప్రభువుని గణపరచవలసిన వారమే ఉన్నామండి. నిజంగా పౌలు భక్తుడే అంత సంతోషపడుతుంటే పరమందు ఆసీనుడైనటువంటి దేవుడు మనము సత్య ప్రవర్తన కలిగి మంచిగా నడవడికి నడిచినప్పుడు ఎంత సంతోషపడతాడు. ఈ ఉదయకాల సమయం ఆలోచన చేద్దాం. నీవు ఇంకనూ మోసములు చేస్తూ దేవుని నమ్ముకున్న పాపపు స్థితిలో ఉంటూ దేవుని నమ్ముకున్న వ్యర్థమైన ప్రవర్తనతో యథార్థము లేకుండా అసహ్యమైన పనులు చేస్తుంటే దేవునికి మహిమ తెచ్చే విధంగా నీవు ఉండవు, సంతోషపెట్టే విధంగా నీవు ఉండవు. కాబట్టి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్న మాట, క్రైస్తవుడు అనబడుతున్నటువంటి నీ సాక్ష్యము సత్య ప్రవర్తన కలిగి ఇతరులకు సంతోషం కలిగించేదిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తున్నా. చూడండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని బలపరుస్తూ అంటున్న మాట, నీ సాక్ష్యమును బట్టి ఇతరులు సంతోషించే విధంగా, నీ సాక్ష్య జీవితాన్ని బట్టి ఎంతో దేవునికి మహిమ తెచ్చే విధంగా నీవు ఉండాలి, నీవు బ్రతకాలి, నీ కుటుంబం ముందుకు కొనసాగాలి. నిజమే, ఇక్కడ పౌలు భక్తుడు ఎంతో చక్కగా గాయనకు శుభమని చెప్పి అతన్ని ప్రశంసిస్తున్నాడు. మరి నిన్ను గురించి కూడా నీ సేవకులు, నీ యొక్క కుటుంబం, నీ స్నేహితులు ప్రశంసించాలి. ఎంతో చక్కగా దైవికమైన జ్ఞానం కలిగి ఆత్మీయతలు వర్ధిల్లుతారండి అనేటువంటి మాటలు మనకి వినిపించాలి. అటువంటి సాక్ష్యాన్ని మనం పొందుకుందుముగాక. ఈ చిన్న వాక్యములు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.